నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆత్మసాక్షి గ్రూప్ మొత్తానికి 4 రాష్ట్రాల సర్వేకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు షేర్ చేస్తుంది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అలాగే అస్సాం అండ్ కేరళ. ఈ ప్రీపోల్ సర్వే ఆన్ తమిళనాడు ఇది ఎప్పటికంటే మార్చ్ 27 నాటికి తీసిన ఈ శాంపిల్స్ని బట్టి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా తమిళనాడు ఎవరుంటే బాగుంటుంది దానికి సంబంధించి ఎంకే స్టాలిన్కి 43%, ఈపీఎస్కి 36%, ఆశ్చర్యకరం ఇది. అండ్ విజయ్కి 16%, అదర్స్ ఒక 2% చెప్పలేమనే వాళ్ళు 3% ఉన్నారు. విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్ అంటే డిఎంకే అలయన్స్కే న్యాచురల్గా 41% ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఏఐడిఎంకే అలయన్స్కి 38.5%. ఇది చాలా నెగ్లిజబుల్ పర్సంటేజే, వాస్తవంగా 1.5% తేడానే ఉంది ఏఐడిఎంకే అలయన్స్కి. అంటే డిఎంకేకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి ఇక్కడ అనేది స్పష్టమైన సంకేతం. బట్ స్టిల్ డిఎంకే హ్యాజ్ ఎడ్జ్. సో స్టాలిన్ చాలా తెలివిగా తన ప్రాక్సీ అయిన టీవీకేని అంటే విజయ్ని ఎంట్రీ చేయించాడనేది టీవీకే పార్టీని అర్థమవుతోంది. టీవీకేకి 14% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందనేది. సో నెక్స్ట్ వచ్చేప్పటికీ స్ట్రాంగ్ క్యాడర్ ఏ అలయన్స్కి ఉన్నదంటే ఇక్కడ కూడా డిఎంకేకి 48%, ఏఐడిఎంకే 35%. ఇక్కడ వాస్ట్ డిఫరెన్స్ ఉంది. క్యాడర్ వచ్చేప్పటికి ఏఐడిఎంకే ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం వాళ్ళకు ఉన్నది ఏంటంటే దగ్గర 13% తేడా ఉంది డిఎంకేకి ఏఐడిఎంకి. టీవీకేకి 10%, పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ అప్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై తమిళనాడు గవర్నమెంట్. మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా ప్రజెంట్ గవర్నమెంట్తో అంటే ఎస్ సాటిస్ఫైడ్ అనేవాళ్ళు 37% ఉన్నారు. సో అంటే పాస్ మార్కుల కన్నా ఒక 2% ఎక్కువ అనుకోవాలి. సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్, కొంత మేరకు అనేవాళ్ళు 20%, పూర్తిగా డిస్సాటిస్ఫైడ్ అనేవాళ్ళు 34% ఎక్కువ ఉన్నారు వీళ్ళు. కాంట్సే ఎలాగూ 9% ఉంటారు. అండ్ కరప్షన్ ఛార్జెస్ ఎమ్మెల్యేస్ మీద, మినిస్టర్స్ మీద అనే దానికి సంబంధించి లోకల్ లీడర్స్ మీద ప్రస్తుతం ఉన్న సెగ్మెంట్స్లో అంటే ఎస్ కరప్టెడ్ అనేవాళ్ళు 25% ఉన్నారు, 25%. కరప్టెడ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ అనేవాళ్ళు 18%, కొంత మేరకు అవినీతి పరులు అనేవాళ్ళు. నాట్ కరప్టెడ్ అనేవాళ్ళు 38%. సో వీళ్ళకే ఎక్కువ ఓటింగ్. డిఎంకే ఈ విషయంలో కొంచెం మెరుగైన ఫలితాలు ఆశించవచ్చని తెలుస్తోంది. తమిళనాడు ఐడెంటిటీని, తమిళ్ ప్రైడ్ని కాపాడే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరుంటారంటే డిఎంకేకి 42% ఓటింగ్ వచ్చింది. అండ్ అలాగే ఏఐడిఎంకేకి 36%, అంటే ఇక్కడ 6%. టీవీకే అంటే విజయ్ పార్టీకి 12%. ఇక ఎనలైజ్ ద కంటెస్ట్ షేపింగ్ అప్ ఇన్ తమిళనాడు అంటే బీజేపీ పోలార్ ఒక 45%, బీజేపీ పోలార్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 23% ఉంది. అండ్ ట్రయాంగులర్ కంటెస్ట్ వచ్చేప్పటికి 20% అంటున్నారు. ఇక ఫ్యాక్టర్స్ అనేప్పటికీ ఏమి అంటే సాధారణంగా ఒక 10-15 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రభావితం చేసే అంశాలు. వెల్ఫేర్ స్కీమ్స్, లా అండ్ ఆర్డర్. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది తమిళనాడు గవర్నమెంట్ డ్యూరింగ్ 21 to 26 అంటే గుడ్, బాగుంది, మోస్ట్ లైక్లీ పర్లేదు అనేవాళ్ళు 36%, యావరేజ్ 18%, బాగాలేదనేవాళ్ళు 37% ఉన్నారు. అండ్ అలాగే మిగిలిన అంశాల్లోకి వచ్చేప్పటికి ఇప్పుడు ఓట్ షేర్ ఎలా ఉండబోతోంది ప్రధానంగా ఇక్కడ 234 అసెంబ్లీ సెగ్మెంట్లు తమిళనాడులో, అందులో డిఎంకేకి 40% ఓట్ షేర్ ఉంటుంది. ఇది మార్చ్ 27 నాటికి తీసిన శాంపిల్స్ ఆధారంగా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చెప్తున్న అంశం. ఏఐడిఎంకేకి 38%, 2% తేడా మాత్రమే ఉంది. టీవీకే విజయ్ పార్టీ 14%. ఇక్కడ చాలా గణనీయంగా ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ని టీవీకే చీలుస్తుంది అనే దానికి ఇది సంకేతం. ఒకవేళ డిఎంకే ప్రాక్సీ అని అంటున్నారు ఆల్రెడీ టీవీకేని అంటే విజయ్ పార్టీని, లేకపోతే ఇది ఏఐడిఎంకేకి అడ్వాంటేజ్గా మారేదనే ఒక విశ్లేషణ కూడా ఉంది. ఇంకా రీజియన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ తమిళనాడు అనేసరికి ఎంత వస్తుంది అనే రిజల్ట్. నార్దర్న్ రీజియన్ తమిళనాడు ఉత్తర ప్రాంతంలో 69 సీట్లు ఉంటే డిఎంకేకి 34 నుంచి 36 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఏఐడిఎంకేకి 33, 35 నుంచి 35 నెక్ టు నెక్ ఉంది నార్త్ తమిళనాడులో. అండ్ కొంగునాడు రీజియన్కి వచ్చేప్పటికి 68 సీట్స్లో 26 నుంచి 28 మాత్రం డిఎంకే తెచ్చుకుంటే ఏఐడిఎంకేకి అలయన్స్కి అంటే ఇదంతా డిఎంకే అలయన్స్, ఏఐడిఎంకే అలయన్స్ 40 నుంచి 43. డెల్టా రీజియన్లో 46 సీట్లుంటే డిఎంకేకి 30, డిఎంకే అలయన్స్ 35 నుంచి 38. ఇక్కడ ఏఐడిఎంకే అలయన్స్కి 10 నుంచి 13% అంటున్నారు. సదరన్ రీజియన్ 51 ఉంటే అందులో డిఎంకేకి 24 నుంచి 26, ఏఐడిఎంకే అలయన్స్కి 25 నుంచి 26. టోటల్గా 234 సెగ్మెంట్లో డిఎంకే 119 నుంచి 128 స్థానాలు డిఎంకే అలయన్స్ గెలుచుకోబోతోంది. అండ్ 108 నుంచి 117 స్థానాలు ఏఐడిఎంకే అలయన్స్ గెలుచుకోబోతోంది అనేది.
అంటే నెక్ టు నెక్కే, ఇదేమంతా ఈజీ వ్యవహారం ఏం కాదు డిఎంకే అలయన్స్కి అనేది ఈ ఎలక్షన్స్ అవుట్కమ్ని బట్టి అర్థం చేసుకోవాలనేది వాళ్ళు శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ చెప్తూ వచ్చిన అంశం. మొత్తానికి ఇది కత్తి మీద సామే అండ్ డిఎంకేకి అంత సునాయాసమైన విజయం కాదు, నల్లేరు మీద నడక కాదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. కొంచెం కష్టపడితే ఏఐడిఎంకే అలయన్స్ నెక్ టు నెక్ కంటెస్ట్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయనేది ఒక అంతర్గత విశ్లేషణ. ఇది మార్చి 27 నాటికి తీసిన శాంపుల్స్ ఆధారంగా. ఇక అలాగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి సంబంధించి 27 మార్చి నాటికి తీసిన శాంపుల్స్ ఆధారంగా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చెప్తున్న అంశాలను ఒకసారి కనుక మనం చెక్ చేస్తే, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఛాయిస్ అని 48% ఓటేశారు. సో ఇప్పటికీ ఆమె లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ సువేందు అధికారి బీజేపీ నుంచి 30%, అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ నుంచి 5%, మిగిలినవి అసలు లెక్కలోకి తీయాల్సిన అవసరం లేదన్నట్టుంది. ఏ పార్టీకి మీరు ఓటేస్తారంటే టీఎంసీకి 48%, బీజేపీకి 30%, కాంగ్రెస్కి 5%. కాంగ్రెస్ చాలా హోప్లెస్ సిచ్యుయేషన్లో ఉంది అనేది అర్థమవుతుంది. అలాగే మీరు ప్రజెంట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ పట్ల సాటిస్ఫైడ్గా ఉన్నారంటే ఉన్నామనే వాళ్ళు 36%, పర్లేదు ఓ మోస్తరు ఉన్నామనే వాళ్ళు 22%, కంప్లీట్లీ డిసగ్రీడ్ 30%. సో వ్యతిరేకత బాగానే ఉంది మమతా బెనర్జీకి. అలాగే ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తారు రేపొద్దున అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసే ముందంటే, అన్ఎంప్లాయ్మెంట్ అనే ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తామనే వాళ్ళు 20%, లా అండ్ ఆర్డర్ 16%, ప్రైస్ రైజ్ 13%. అలాగే హౌ డూ యూ రేట్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రెజెంట్ గవర్నమెంట్ అంటే ఎక్సలెంట్, మోస్ట్ లైక్లీ అనేవాళ్ళు 34%, గుడ్ అనేవాళ్ళు 18%, యావరేజ్ అంటే అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ అనేవాళ్ళు 12%. స్ట్రాంగ్ క్యాడర్ ఎవరికి ఉంది, ఏ పార్టీకి ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి అనేవాళ్ళు 48%, మమతా బెనర్జీ పార్టీకి, బీజేపీకి 31%, కాంగ్రెస్కి 3%, లెఫ్ట్ 4%. 27 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీకి ఉన్న క్యాడర్ 4% ఏట. ఇది నిజంగా ఎంతకన్నా విషాదం బహుశా కమ్యూనిస్ట్ పార్టీలకు ఉండదేమో. మెయిన్ ఛాలెంజ్ దట్ ది అపోజిషన్ పార్టీ ఈజ్ ఫేసింగ్ ఇన్ బెంగాల్ అంటే బీజేపీ అంటే ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ పార్టీ క్యాడర్ ఎట్ గ్రాస్ రూట్ లెవెల్ 25%, 28%, అండ్ ఇన్ఫైటింగ్ 23%. బీజేపీకి ఏం సమస్యలు తక్కువేం లేవు, చాలా స్పష్టంగా ఉంది. అలాగే ఇంక ఇతరత్ర అంశాలు, విచ్ పార్టీ విల్ సేవ్ ద బెంగాల్ ఐడెంటిటీ, బెంగాల్ అస్తిత్వాన్ని ఎవరు కాపాడతారంటే టీఎంసీ అనేవాళ్ళు 52%, బీజేపీ 32%. మమతా బెనర్జీ క్యాంపెయిన్ చాలా బలంగా పనిచేసింది. అంటే గ్యాప్ చూస్తే కనుక 20% ఉంది ఖచ్చితంగా. కాంగ్రెస్ని అసలు లెక్కలో చేయట్లా, లెఫ్ట్ని అసలు పట్టించుకోవట్లేదు. అండ్ అలాగే ఓట్ షేర్ ఎలా ఉండబోతోంది, ఇది చాలా క్రూషియల్. ఇక్కడ ఈ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. తృణమూల్ కాంగ్రెస్కి 45.5%, బీజేపీకి 40.5%, 5% తేడా ఉంది. బీజేపీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది, తక్కువ పర్సంటేజ్ అయితే కాదు 5%, కాంగ్రెస్ 3%, సిపిఎంకి 3.5% అని. ఇక అలాగే టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 294 అయితే మ్యాజిక్ మార్క్ ఇక్కడ 146. ఎవరెవరికి ఎంతెంత రీజియన్ వైజ్ ఒకసారి చూద్దాం. రీజియన్స్గా చూస్తే నార్త్ బెంగాల్ అండ్ హిలీ రీజియన్లో మొత్తం 54 సీట్లు ఉంటే టీఎంసీకి ఉత్తర బెంగాల్లో 30 నుంచి 32 వస్తే బీజేపీకి 23 నుంచి 25. టఫ్ ఫైటే ఇక్కడ టీఎంసీకి. సెంట్రల్ బెంగాల్, మధ్య బెంగాల్లో 58 సీట్లు కానీ 35 నుంచి 40 టీఎంసీకి వచ్చే అవకాశం ఉంటే బీజేపీకి 20 నుంచి 22. ఇక్కడ బాగా బీజేపీ మార్జిన్ పడిపోయింది. అలాగే గ్రేటర్ కల్కటాలో 126 సీట్లుంటే తృణమూల్ కాంగ్రెస్కి 78 నుంచి 82, బీజేపీకి 42 నుంచి 46, అంటే సగానికి సగం. ఇంకా జుంజల్ మహల్ అండ్ మెదినీపూర్ దీంట్లో 56 సీట్లుంటే 35 నుంచి 44 టీఎంసీ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ బీజేపీ 15 నుంచి 17 మాత్రమే ఇక్కడ, అంటే ఇక్కడ సగానికి సగం. బీజేపీ పెద్దగా స్కోర్ చేసేది కనిపిస్తుంది అంటే నార్త్ బెంగాల్ అండ్ హిలీ రీజియన్లో మాత్రమే అని కనిపిస్తుంది. 294 మొత్తం సీట్లకు గాను 178 నుంచి 198 తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 100 నుంచి 110 మధ్య బీజేపీ నెంబర్ పెరుగుతుంది కానీ అధికారానికి మాత్రం 100 సీట్ల దూరంలో ఉందనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇది వెస్ట్ బెంగాల్ పరిస్థితి. ఇక అస్సాం గనక వస్తే 27 మార్చి నాటికి తీసుకున్న శాంపుల్స్ ఆధారంగా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ హైదరాబాద్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో ఎలాంటి ఫ్యాక్టర్స్కి ఎంతెంత పర్సంటేజ్ ఒక మాట చూద్దాం. ముఖ్యమంత్రిగా ఎవరు సమర్థులు అనే దానికి వచ్చేప్పటికి హిమంత బిశ్వ శర్మకి 49%, గౌరవ్ గగోయ్కి 40%, అఖిల్ గగోయ్కి 3% అండ్
బదరుద్దీన్ అజ్మల్ 3%. సో చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది. 9% హిమంత బిశ్వ శర్మ ఈజ్ అహెడ్ ఆఫ్ గౌరవ్ గగోయ్. అలాగే ఏ పార్టీ అలయన్స్ ఎక్కువ ఓటు పడే అవకాశాలు ఉన్నాయంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలయన్స్కి 37%, ఎన్డీఏ అలయన్స్కి 43%. ఇక్కడ 6% ఎన్డీఏ ఈజ్ హెడ్ ఆఫ్ ఐఎన్సీ అలయన్స్ అనేది. సో మిగిలినవి పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు కాదు. అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద, మిగిలిన పథకాల మీద ఎలా ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు, సాటిస్ఫైడ్గా ఉన్నారంటే ఎస్ సాటిస్ఫైడ్ అనేవాళ్ళు 40%, సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 20%, అండ్ కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ 32% కనిపిస్తుంది. అండ్ అలాగే ఏ పార్టీ అలయన్స్ ఎక్కువ అస్సాం డెవలప్మెంట్ కట్టుబడిందంటే కాంగ్రెస్ అలయన్స్కు 40% ఉంటే ఎన్డీఏ అలయన్స్కి 46%. సో ఇక్కడ కూడా 6% అహెడ్ ఎన్డీఏ. అండ్ ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఓటింగ్ని ప్రభావితం చేస్తాయంటే అన్ఎంప్లాయ్మెంట్ 17%, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ 6%. సో బీజేపీ ఎక్కువ ప్రాపగేట్ చేస్తూ వస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. ఇక్కడ 6% అనే వస్తుంది. ప్రైస్ రైస్ 11% ఉంది. ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 10% ఉంది. కరప్షన్ 12% ఉంది. ఇక ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అస్సాం గవర్నమెంట్ డ్యూరింగ్ 2021 అండ్ 2026 కనుక చూస్తే గుడ్ అనేవాళ్ళు 45%, యావరేజ్ పర్లేదు అనేవాళ్ళు 17%, పూర్ అనేవాళ్ళు 33%. సో వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఇతర అంశాలు చూస్తే గవర్నెన్స్ పట్ల ఎలా ఉన్నారంటే లా అండ్ ఆర్డర్ పట్ల 17% మాత్రమే సాటిస్ఫైడ్గా ఉన్నారు. డెవలప్మెంట్ 18%, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద కింద 20%, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 17%, వెల్ఫేర్ స్కీమ్స్కి 24% సాటిస్ఫైడ్గా ఉన్నారు. అంటే పాస్ మార్కులు అయితే ఈ 5 అంశాల్లో 5 అంశాల్లో అయితే ప్రభుత్వానికి రాలేదనేది స్పష్టంగా గమనిస్తున్నాం. ఇంకా ఓట్ షేర్కి వస్తే కనుక టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అస్సాంలో 126 మాత్రం 126 ఉన్నాయి. 27వ తేదీ మార్చి నాటికి ఎన్డీఏ అలయన్స్ 45% ఓట్ షేర్ సెక్యూర్ చేసుకుంటుంది. కాంగ్రెస్ అలయన్స్ 40%, పర్లేదు పికప్ అయింది. 5% తేడా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ. అదర్స్ 7.5%. ఈ అదర్స్లో బహుశా ఎంఐఎం కూడా ఉండొచ్చు. ఇక రీజియన్స్ వైజ్గా ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఎవరెవరికి ఎంతెంత ఆధిక్యం ఉంది ఒక మాట చూద్దాం. అప్పర్ అస్సాంలో 35 సీట్లు ఉంటే ఎన్డీఏ అలయన్స్కి 21 నుంచి 22, కాంగ్రెస్కి 14 నుంచి 15. లోవర్ అస్సాంలో 44 సీట్లుంటే ఎన్డీఏ అలయన్స్కి 27 నుంచి 28, కాంగ్రెస్కి 15 నుంచి 16. ఇక సెంట్రల్ అస్సాంలో 19 సీట్లుంటే 13 నుంచి 14 ఎన్డీఏ అలయన్స్, అలాగే కాంగ్రెస్ అలయన్స్ 6 నుంచి 7. నార్త్ అస్సాంలో 15కి గాను 9 నుంచి 10 ఎన్డీఏ అలయన్స్కే ఉన్నాయి, 5 నుంచి 6 కాంగ్రెస్కి ఉన్నాయి. అలాగే బారక్ వ్యాలీలో 13 సీట్స్ ఉంటే 6 నుంచి 7 ఎన్డీఏ అలయన్స్కి, 5 నుంచి 6 కాంగ్రెస్కి. కాంగ్రెస్ అలయన్స్ టఫ్ ఫైట్ ఇస్తుంది. టోటల్ 126లో బీజేపీ అలయన్స్కి, అదే ఎన్డీఏ అలయన్స్కి 76 నుంచి 81 సీట్లు, అండ్ అలాగే కాంగ్రెస్కి 45 నుంచి 50. గట్టి అపోజిషన్ ఇక్కడ ఫామ్ కాబోతోంది. ఇది అస్సాంకి సంబంధించిన చిత్రం. ఇక కేరళకి సంబంధించి గనక చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం, ఇంతకుముందు ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి ఏమైనా తేడా ఉంటుందా అంటే ఎస్, అలాంటి తేడా ఏదో కనిపిస్తోంది అనేది ఆత్మసాక్షి ఇస్తోంది. ఎవరిని ఎక్కువగా మీరు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా భావిస్తున్నారనే దానికి సంబంధించి పినరయి విజయన్ సిపిఎం 30% వేస్తున్నారు. కేకే షైజియా సిపిఎం 8%, అలాగే సతీషన్ కాంగ్రెస్ నుంచి 29% దగ్గరికి వచ్చేసారు పినరయి విజయన్కి. అలాగే రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ 12%, పర్లేదు రీజనబుల్ ఇది ఉంది అక్కడ కనిపిస్తోంది. బీజేపీ తన ప్రభావం పెంచుకుంది, రీజనబుల్గా పెంచుకుంది అనేది. అండ్ అలాగే శశి థరూర్కి 7% కాంగ్రెస్ నుంచి, కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నుంచి 4% ఉంది. సో ఓవరాల్గా పినరయి విజయన్ తర్వాత వచ్చేప్పటికి మనకి కాంగ్రెస్ నుంచి సతీషన్ ఉన్నారు, విడి సతీషన్ ఉన్నారు. ఇక విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్ అంటే ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి 39%, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి 37%, 2% తేడా ఉంది. బీజేపీకి 16% ఓటు పర్సంటేజ్ రావచ్చు బీజేపీకి. విచ్ అలయన్స్ ఆర్ పార్టీ హ్యాస్ స్ట్రాంగ్ క్యాడర్ అంటే ఎల్డిఎఫ్కే 40%, యూడిఎఫ్కి 34%, బీజేపీకి 18%. బీజేపీ పెంచుకోగలిగింది తన ఓటింగ్ శాతాన్ని. సాటిస్ఫైడ్గా ఉన్నారా ఈ గవర్నమెంట్ పట్ల అంటే పర్ఫార్మెన్స్ పట్ల 39% సాటిస్ఫైడ్ అని, కొంతవరకు సాటిస్ఫైడ్గా ఉన్నవాళ్ళు 12%, అసలు ఏమాత్రం సాటిస్ఫైడ్గా లేము అనేవాళ్ళు 40%. సో అపోజిషన్ చాలా బలంగా ఉన్నట్టే. ఏ ఫ్యాక్టర్స్, కరప్షన్ ఛార్జెస్ గురించి మీ ఒపీనియన్ అంటే ఎస్ కరప్టెడ్
ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అనేవాళ్ళు 21%, కరప్టెడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ అనేవాళ్ళు 26%, నాట్ కరప్టెడ్ అనేవాళ్ళు 39%. సిపిఎం క్యాడర్కి ఉన్న బ్యూటీ అది. వాళ్ళకు నిర్ణయం పార్టీ హైకమాండ్ చెబితే అదే చెప్తారు వాళ్ళు, కరప్టెడా నాన్ కరప్టెడ్, పార్టీ ఏం చెప్పింది అదే చెప్తారు. ఇక విచ్ అలయన్స్ ఆర్ పార్టీ విల్ బీ బెటర్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ అంటే ఎల్డీఎఫ్కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి 40%, యూడీఎఫ్కి 38%, బీజేపీ ఎన్డీఏకి 14%. ఇంకా మిగిలిన అంశాలు ఓవరాల్గా సీట్లు ఎన్ని ఉన్నాయి ఏంటి అనే అంశాల దగ్గరికి వచ్చేప్పటికి 140 సీట్లు ఉన్నాయి. అంటే అస్సాం మీద ఇది కొంచెం పెద్ద రాష్ట్రం అనుకోవాలి, లేకపోతే ఎక్కువ కాన్స్టిట్యున్సీస్ ఉన్న రాష్ట్రం అనుకోవాలి. 140కి గాను ఎల్డీఎఫ్ ఫ్రంట్కి 39% ఓట్ షేర్ ఉంటే యూడీఎఫ్కి 38%, 1% తేడా. సో బీజేపీకి 14%. ఇది పెరిగింది, బీజేపీ ఓటు శాతం పెరిగింది ఇక్కడ. ఇంకా ఏ పార్టీలకు ఎన్నెన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కేరళలో చూస్తే, నార్దర్న్ కేరళలో 78 సీట్లు ఉంటే ఎల్డీఎఫ్కి 26 నుంచి 27, యూడీఎఫ్కి 21 నుంచి 23, బీజేపీ ఇక్కడ 1 గెలుచుకునే అవకాశం ఉందనేది. అలాగే సెంట్రల్ కేరళలో 53 సీట్లు ఉంటే 29 నుంచి 30 ఎల్డీఎఫ్కి, అలాగే యూడీఎఫ్కి 23 నుంచి 24, బీజేపీకి 1 లేదా 2 రావచ్చు. సదరన్ కేరళలో 39 సీట్లు ఉంటే 14 నుంచి 16 ఎల్డీఎఫ్కి అండ్ యూడీఎఫ్కి 23 నుంచి 25, బీజేపీ ఇక్కడ కూడా 1 నుంచి 2 తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో టోటల్గా 140 సీట్లలో ఎల్డీఎఫ్ 69 నుంచి 73 సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, యూడీఎఫ్ 67 నుంచి 72. చెప్పలేం, యూడీఎఫ్ చిట్ట జనరేషన్లో అయినా మ్యాజిక్ జరిగితే యూడీఎఫ్ రావచ్చు. బీజేపీ 3 నుంచి 4 సీట్లు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి, అదర్స్ 1 లేదా 2. ఇది కేరళ ముఖ్య చిత్రం. ఓవరాల్గా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ 27 మార్చి నాటికి ఉన్న వారు తీసుకున్న శాంపుల్స్ ఆధారంగా చెప్తున్నారు. అండ్ ప్రాస్పెక్టివ్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ ఇక్కడ కేరళ కనుక చూస్తే ఎల్డీఎఫ్కి, అలాగని యూడీఎఫ్ని తక్కువ చేయలేం. అండ్ అస్సాంలో అయితే ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఆమె గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే అలయన్స్కి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగని ఏఐడిఎంకే పర్ఫార్మెన్స్ని కూడా తక్కువ చేసి చూడాలి, ప్లస్ ఏఐడిఎంకే ప్లస్ అంటే బీజేపీ కూడా ఆ అలయన్స్లో ఉంది కాబట్టి తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. లాస్ట్ మినిట్ మిరకిల్స్ ఏమన్నా జరిగితే ఏమో ఏఐడిఎంకే అలయన్స్ కూడా అధికారం చేపట్టవచ్చు.